Hello friends, welcome back to Math Easy Tricks. Today our topic is simple interest. Actually interest లో మనకి 2 types ఉంటాయి. ఫస్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం డిస్కస్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అసలు డిఫరెన్స్ ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ వడ్డీ పడుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే మనకి ఎవ్రీ ఇయర్కి మనకి వడ్డీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా అండ్ వాటి యొక్క డెఫినేషన్ అనేవి మనం దీంట్లో చూడొచ్చు. అసలు ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ప్రతి బ్యాంకింగ్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆర్ఆర్బి వాటిలో కూడా మనకి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. దట్ మీన్స్ పీటీఆర్ బై 100. ఆల్రెడీ మీకు ఈ సింబల్స్ ఇవన్నీ తెలిసే ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనకి బేసిక్స్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ పి అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అంటే, ఐ మీన్స్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పడుతుంది అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఐ అంటే ఇంట్రెస్ట్. టీ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఎన్ని ఇయర్స్ మనం అది అమౌంట్ని తీసుకున్నాం అనేది మనకి అక్కడ సమ్లో ఇస్తారు. సో టీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెక్స్ట్ ఆర్ వచ్చేసి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి 10 రూపాయల వడ్డీయా 5 రూపాయల వడ్డీయా అని తీసుకుంటాం కదా. సో అలానే ఇక్కడ పర్సంటేజ్లో చెప్తారనమాట. మనకి ఉండే సమ్స్ అన్నీ కూడా పర్సంటేజ్లోనే ఉంటాయి కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆర్గా డినోట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్లీ పి వచ్చేసి ప్రిన్సిపల్, అంటే మనం ఎంత అమౌంట్ అయితే తీసుకుంటామో అది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో పి ఈక్వల్ టు ప్రిన్సిపల్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకుని మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. మనకి మెయిన్ ఫార్ములా తెలుసు కాబట్టి మిగిలిన ఫార్ములాస్ కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఒకవేళ పీని కనుక మనం వాళ్ళు టీ ఇచ్చి ఆర్ ఇచ్చి పీని కనుక్కోమంటే మనకి ఫార్ములా ఏంటి అంటే, పి ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై టీ ఇంటూ ఆర్. అంటే ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. అలా కాకుండా టైంని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటే దానికి ఫార్ములా ఏంటి అంటే 100 ఇంటూ ఐ బై పి ఇంటూ ఆర్. ఇక్కడ చూడండి పైన మాత్రం 100 ఇంటూ ఐ కామన్గా ఉంది, అంటే ఈ 100 ఇంటూ ఐ బై టీ ఆర్, 100 ఇంటూ ఐ బై పి ఇంటూ ఆర్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఫార్ములా వచ్చేసి 100 ఇంటూ ఐ బై పి ఇంటూ టీ. చూసారు కదా, ఒక్క చిన్న ఫార్ములాని బట్టి మనం మిగిలినవి కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి. అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది, అమౌంట్. అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ని ఇంట్రెస్ట్ని మనం యాడ్ చేస్తే మనకి అమౌంట్ ఎంత అన్నది మనకి తెలుస్తుంది. సో ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. సో ఇక్కడ చూడండి పి ప్లస్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు తెలుసు కదా, పీటీఆర్ బై 100. సో ఐ ప్లేస్లో పీటీఆర్ బై 100 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ దీనిలోంచి పి కామన్ తీద్దాం, 1 ప్లస్ టీఆర్ బై 100. So here P of 100 plus TR by 100. ఒకవేళ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చి అమౌంట్ని కనుక్కోమంటే మనకి ఈ ఫార్ములా. అలా కాకుండా
ప్రిన్సిపల్ అమౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో P ఈక్వల్ టు 100A/100 ప్లస్ TR. ఈ ఫార్ములా ఏం లేదండి. సో ఈ P ఉంది కదా, సో దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే 100AR/100 ప్లస్ TR. అంటే ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చి, టైం ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకే మీకు ఈ ఫార్ములా అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి కొన్ని సమ్స్ ఉన్నాయి. అవి ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎర్న్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 5,000 rupees at 10% per annum in 3 years. సో ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంట్రెస్ట్. సో మనకి ఇచ్చిన కంటెంట్ ఏంటి అంటే 5,000 rupees ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఇచ్చారు. 10% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఎంతకి ఇంట్రెస్ట్ ఇచ్చారన్నది మనకి 10% ఇచ్చారు పర్ యానం ఇన్ 3 years. అంటే అది 3 yearsలో టైం కూడా మనకి ఇచ్చారు. సో వీటిని బేస్ చేసుకుని మనం ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ P ఈక్వల్ టు 5,000 rupees. నెక్స్ట్ T మీన్స్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ దేర్, 3 years. అంటే మనకి ఎంత టైంలో మనం పే చేయాలి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చారు R ఈక్వల్ టు 10%. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R/100. సో చూడండి, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ 5,000 ఇంటూ T హౌ మెనీ ఇయర్స్, 3 years. నెక్స్ట్ R ఇంట్రెస్ట్ రేట్ 10% బై 100. 2 zeros cancel. 50 into 3 150. 150 into 10 we get 1,500 rupees. సో 1,500 rupees అనేది ఇంట్రెస్ట్ మనకి పడుతుంది. ఈ 5,000 rupees యొక్క 3 yearsలో తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% మీద తీసుకుంటే మనకి 1,500 అనేది ఇంట్రెస్ట్ మనకి ఎర్న్ అవుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్లో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సేమ్ అది కూడా మనం ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదే చూద్దాం. కాకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇలా 3 years కాకుండా మనకి మంత్స్లో ఎలా ఇస్తే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1,600 rupees at 4.5% per annum for 2 years 9 months. అంటే మనకి ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ 1,600 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.5% ఇచ్చారు. బట్ ఇక్కడ టైం 2 years 9 months. ఈ 9 monthsని కూడా మనం ఇయర్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, P ఈక్వల్ టు 1,600. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 4.5. సో 4.5ని మనం 4 2s are 8, 8 + 1 9. సో 9/2 కింద రాసుకోవచ్చు కదా, 9/2%. నెక్స్ట్ T ఈక్వల్ టు 2 years 9 months. 2 years ఇలా పెట్టుకోండి, ప్లస్ 9 monthsని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే 9/12 చేస్తే మనకి అది ఇయర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో 2 + 9/12 చేస్తే మనకి ఈ టైం అనేది టోటల్గా మనకి ఇయర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో 12 2s are 24 + 9. 24 + 9 33/12. సో 33/12 ఇయర్స్. సో మనం టైంని ఈ విధంగా కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత మనకి ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, P ఇంటూ T ఇంటూ R/100. సో PTR/100. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చారు, సో 1,600 ఇచ్చారు. నెక్స్ట్ టైం మనకి కన్వర్ట్ చేసుకున్నాక 33/12
12 ఇంటూ టైం మనకి 9/2 బై 100. సో 0 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 table 2 8s 4 table 4 2s 4 3s 3 table 3 3s. So 3 2s 6 into 33. So we get 198 rupees. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 198 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎలా మనకి ఇచ్చిన 1600 ప్రిన్సిపల్ అమౌంట్కి 4.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 2 years 9 monthsకి మనకి వచ్చిన అమౌంట్ ఇంట్రెస్ట్ 198 రూపీస్ ఇంట్రెస్ట్ మనకి పే చేయాలి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనకి ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో ఏం చేద్దామంటే ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఇచ్చి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ సమ్ చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ ఈల్డ్ 60 rupees యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 6% పర్ యానం ఇన్ 5 years. మనం ఫస్ట్ క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనకి సమ్ ఆఫ్ మనీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 60 rupees యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్, మనకి 60 rupees సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 60 rupees ఇచ్చారు. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 6% ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ 5 years అంటే టైం కూడా మనకి ఇచ్చారు. 5 yearsలో మనం దాన్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు మనకి, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. నెక్స్ట్ టైం ఇచ్చారు 5 years అండ్ మనకి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు I = 60 rupees. సో ఈ కంటెంట్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాము కొన్ని ఫార్ములాస్. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ P = 100 into interest by time into rate of interest. So this is the formula for finding principal amount. సో ఇక్కడ చూడండి 100 into ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 60 rupees ఇచ్చారు బై టైం మనకి 5 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 6% కాబట్టి 6 వేసుకున్నాము. సో 6 10s 5 20s. సో 20 into 100, 20 into 10, so we get 200. So 200 rupees is the ప్రిన్సిపల్ అమౌంట్. మనకు వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ సమ్ ఆఫ్ మనీ అంతా సో 200 అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ సమ్లో మనం డిస్కస్ చేసుకున్నాము, ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ సమ్లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సేమ్ ఇదే మోడల్లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్కొక్క దానికి 2 examples చెప్పడం వలన కారణం ఏంటి అంటే మనకి ఒకసారి అంత అర్థమైపోదు కాబట్టి మనకి పదే చేస్తూ ఉంటే మనకి దాని మీద పూర్తి అవగాహన వస్తుంది కాబట్టి సో 2 examples చెప్తున్నాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 1/3 years at 3/4% per annum is 210 rupees. ఫైండ్ ద సమ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన సమ్లో చూడండి కంటెంట్ సమ్ ఆఫ్ మనీ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఫర్ 1/3 years. ఇయర్స్ అంటే మనకి టైం ఇచ్చారు. సో టైం = 1/3 years. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 2s 6, 6 + 1 7/3 years. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎట్ 3/4
పర్సెంట్ పర్ యానం. అంటే మనకి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇచ్చారు. 3/4%. దట్ మీన్స్ 4 3s are 12. 12 into 3, 12 plus 3, 15/4%. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇచ్చారు. సో ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి 210 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద సమ్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు అది ఇంకా డీప్గా వెళ్తే అది ఇంకా డిఫికల్ట్గా వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఈజీగా చేయగలిగితే మనకి ఎగ్జామ్స్లో కూడా మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఫార్ములాలోనే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకి ఒక ఫార్ములా ఉందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు 100 into I/T into, that means time into rate of interest. So here 100 into I అంటే మనకి ఇంట్రెస్ట్ మనకు తెలుసు. సో 210 by టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ ఇచ్చిన టైము 7/3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/4. సో ఇలా ఇచ్చిన దానికి 100 into 210 ఇంటూ ఈ 7/3 and 15/4 మనం న్యూమరేటర్లోకి తీసుకువెళ్తే మనకి 3/7 ఇంటూ 4/15 కింద కూడా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఎందుకు రాసుకుంటామంటే మనకి ఈజీగా క్యాన్సిల్ అవుతే మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. సో 7 టేబుల్ 7 30s. నెక్స్ట్ సో నెక్స్ట్ 3 5s 15. సో 5 20s. సో 20 into 30 into 4. సో 20 into 30 600. 600 into 4 2400 రూపీస్. సో మనకి ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 2400 రూపీస్ అనేది వచ్చింది. సో ప్రిన్సిపల్ అమౌంట్ని ఈ విధంగా మనకి ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో మనం 2 టాపిక్స్ అయితే నేర్చుకున్నాము. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకున్నాము, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. నెక్స్ట్ ఆ ఎగ్జాంపుల్స్లోనే మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది బేసిక్స్ ఫార్ములాని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి కూడా అవే సేమ్ ఫార్ములాస్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది, అందులో ఇంకా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో అది పార్ట్ 2లో మీకు రిలీజ్ చేస్తాను. సో ఇది పార్ట్ 1. సో ఇప్పుడు వరకు ఈ పార్ట్ 1లో ఉన్న బేసిక్ ఫార్ములాస్ అన్నీ మీరు ఫాలో అయితే కనుక పార్ట్ 2 అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ పార్ట్ 1లో మనకి బేసిక్ ఫార్ములాస్ అండ్ వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫార్ములాస్ మనం యూజ్ చేసామనేది మీరు చూసుకున్నట్లయితే ఈజీగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు చెప్పిన టాపిక్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.